తప్పులకి అర్థాలే మారిపోయిన లోకంలో ఉన్నాం. తెలియక చేసిన తప్పుల్ని మోస్తూ బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. కొన్ని తప్పుల్ని సరిచేయలేం, మర్చిపోయి బతకడమే. మై డియర్ గర్ల్స్, మీ ఫ్యామిలీ మొత్తం మీకు డ్రామానే ఇచ్చిందా, మస్తు టార్చర్ చేస్తుందా, ఏం పర్లేదు. బాయ్ ఫ్రెండ్ కూడా మిమ్మల్ని చీట్ చేశాడా, అది కూడా నాకు మ్యాటర్ కాదు. మీరు ఈ ప్రపంచంలో బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరితో నా ఫ్యామిలీ చాలా చాలా స్ట్రాంగ్, నా ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది, నా దగ్గర కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ ఉందనే చెప్పాలి. అలా కనిపించాలి, అందరికి వినిపించాలి కూడా. ఎందుకంటే మీరు వీక్ గా వాళ్ళని బతిమాలుతున్నట్టు కనిపించారే అనుకోండి, ఇంకేముంది, పిచ్చినా కొడుకులకి ఈజీగా టార్గెట్ అయిపోతారు. మనకు తెలియంది ఏముంది, బయట ప్రపంచం అంతా అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళతోనే నిండిపోయింది. బయట నుంచి మీకు ఏ హెల్ప్ రాదని అవతల గమనిస్తే చాలు, వాళ్ళకి మీరే టార్గెట్ అవుతారు, మిమ్మల్ని కంప్లీట్ గా యూజ్ చేసుకోవడానికే చూస్తారు. ఇలాంటి ఎవరైనా ఫేస్ చేసి ఉంటే వాళ్ళని బ్లేమ్ చేయాలని కాదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్తున్నా. బిజినెస్ చేస్తున్న లేడీస్ అయినా, కార్పొరేట్ లో పనిచేస్తున్న అమ్మాయిలైనా సరే, నాకంటూ ఎవరూ లేరని చెప్పుకోకండి. మంచి ఫ్యామిలీ, మంచి ఫ్రెండ్స్, కత్తి లాంటి పార్ట్నర్ ఉన్నాడని కూడా చెప్పండి. అయినా అవతలోడి మీద ఆధారపడడం కంటే అబద్ధాలు చెప్పడం అన్నిటికీ మంచిది. చలో.